శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఏ కులంలో వారికైనా ఇంటి పేరంటే అదో బ్రాండ్. మేం ఫలానా అని చెప్పుకోవడానికి అదే మొదటి ఆధారం. ఆ తర్వాతే గోత్రం. అందుకే ఒకే కులం వారు ఎక్కడ కలిసినా మీ ఇంటి పేరేంటి అనే ముందడుగుతారు. ఇక కమ్మవారిలో ఇంటి పేరుకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. కమ్మవారిలో దాదాపు 2400కు పైగా ఇంటి పేర్లున్నాయి. ఇందులో ఒక్కో ఇంటి పేరుకు ఒక్కో చరిత్ర ఉంది. అయితే కొన్ని ఇంటి పేర్లు అయితే కమ్మ కమ్యూనిటీలో వెరీ ఫేమస్. అలాంటి ఇంటి పేరు గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఓ 2 అక్షరాలతో పూర్తయ్యే ఇంటి పేరుతో ఎంతో మంది చరిత్ర పురుషులు ఉన్నారు. అంతేకాదు, ఈ ఇంటి పేరు కలిగిన వారు ఇప్పుడు కూడా రాజకీయాలను ఏలుతున్నారు. ఇంతకీ ఆ ఇంటి పేరేంటి అనుకుంటున్నారా? ఆ సర్నేమ్ సాని. అవును, సాని అనే 2 అక్షరాలతో పూర్తయ్యే కమ్మవారి ఇంటి పేరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఫేమస్సే. గతంలో మనం నేని అనే అక్షరాలతో పూర్తయ్యే ఇంటి పేర్ల గురించి సవివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు సాని అనే అక్షరాలతో పూర్తయ్యే ఇంటి పేర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాని అనే 2 అక్షరాలతో పూర్తయ్యే కమ్మవారి ఇంటి పేర్లు చాలానే ఉన్నాయి. కమ్మకులం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సర్నేమ్ చాలా ఫేమస్. ఆ ఇంటి పేర్లేంటో ఓసారి చూద్దాం. వాటి గోత్ర నామాలను కూడా తెలుసుకుందాం. అప్పసాని అనే ఇంటి పేరు చాలా మంది కమ్మవారిలో కనిపిస్తుంది. ఇది ప్రధానంగా అప్పసాని, ఈతముక్కల, పసిమిపాళ్ల, పైడిపాల, మోగులూరు, విప్పర్ల గోత్రాల్లో కనిపిస్తుంది. ఈ ఇంటి పేరుతో చాలా మంది ప్రముఖులున్నారు. అప్పసాని రాజేష్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు. అలకసాని అనే ఇంటి పేరు నూజెళ్ల గోత్రంలో కనిపిస్తుంది. అలగసాని అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ఉంది. ఇది గోరంట్ల గోత్రంలో కనిపిస్తుంది. అల్లసాని అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ప్రముఖంగా కనిపిస్తుంది. దీన్ని మదమంచి, మారుట్ల, మేడాల గోత్రాల్లో చూడొచ్చు. ఎరసాని అనే ఇంటి పేరు నాగునూళ్ల, శ్రీముఖ, సిరియాళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది. ఏమసాని అనే ఇంటి పేరును ముసునూళ్ల గోత్రంలో చూడొచ్చు. కాంసాని అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో కనిపిస్తుంది. కారసాని అనే ఇంటి పేరు కాకర్త్య, కాగితాల, పమిడిముక్కల, వేమునూళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది. కేసాని అనే ఇంటి పేరు మారుట్ల, వెల్లుట్ల గోత్రాల్లో కనిపిస్తుంది. కొండసాని అనే ఇంటి పేరును కళ్యాణం, చిలుపలుకల, జన్నూళ్ల, పోగునూళ్ల గోత్రాల్లో చూడొచ్చు. కొమ్మసాని అనే ఇంటి పేరు కొమ్మూరి, వెల్లుట్ల గోత్రాల్లో కనిపిస్తుంది. ఈ ఇంటి పేరును రెడ్డి కులంలో కూడా చూడొచ్చు. కొరమసాని అనే ఇంటి పేరును పమిడిపాళ్ల గోత్రంలో గమనించవచ్చు. కొలసాని అనే ఇంటి పేరును తాటిపాల, పసుపుల, పోగునూళ్ల గోత్రాల్లో చూడొచ్చు. చలసాని అనే ఇంటి పేరు కమ్మవారిలో చాలా మందికి కనిపిస్తుంది. ఇది పమిడిపాల, పైడిపాల, సుభద్ర గోత్రాల్లోనే ఉంటుంది. ఈ ఇంటి పేరు కలిగిన ప్రముఖులు చాలా మందే కమ్మవారిలో ఉన్నారు. చలసాని ప్రసాదరావు ప్రముఖ రచయిత, చిత్రకారుడు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమరు గ్రామంలో 1939 అక్టోబర్ 27న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఈ ఇంటి పేరుతో ఉన్న మరో ప్రముఖ వ్యక్తి చలసాని ప్రసాద్. ఈయన విప్లవ కవి, రచయిత కూడా. కృష్ణా జిల్లాలోని భట్లపెనుమరులో 1932 డిసెంబర్ 8న చెల్లపల్లి దగ్గరలో నాదెళ్లవారిపాలెంలో జన్మించారు. ఈయన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. చలసాని శ్రీనివాసరావు ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్. ప్రముఖ నిర్మాత చలసాని గోపి, మరో నిర్మాత చలసాని అశ్వినీదత్ లాంటి ప్రముఖులు ఎందరో ఈ ఇంటి పేర్లతో ఉన్నారు. వీరంతా చరిత్ర పురుషులే. నవసాని అనే ఇంటి పేరును వెల్లుట్ల గోత్రంలో చూడొచ్చు. నలసాని అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ఉంది. పాపసాని అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది చిలుకోటి, జీరావూరి, జువిపాల గోత్రాల్లో కనిపిస్తుంది. పాపసాని అనే పేరుతో రాజస్థాన్లో ఓ గ్రామం కూడా ఉంది. ఇక పెమ్మసాని అనే ఇంటి పేరు కమ్మవారిలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ పేరుతో పెద్ద రాజకుటుంబమే ఉంది. వీరి పూర్వీకులు గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ వాస్తవ్యులుగా చరిత్రకారులు చెబుతారు. కడప జిల్లాలోని గండికోట, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో పరిపాలకులుగా చరిత్ర సృష్టించారు ఈ ఇంటి పేరు కలవారు. గండికోట పెమ్మసాని వంశం అంటేనే ఓ రికార్డ్. ఇక ప్రస్తుతం గుంటూరు ఎంపీగా, కేంద్ర మంత్రిగా సేవలందిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పేరసాని అనే ఇంటి పేరు నేలపల్లి, వెలనేని గోత్రాల్లో కనిపిస్తుంది. బిక్కసాని అనే ఇంటి పేరు జుట్టునూళ్ల గోత్రంలో కనిపిస్తుంది. బొమ్మసాని అనే ఇంటి పేరును చండ్రాళ, యార్నాల, యాలాల గోత్రాల్లో చూడొచ్చు. బొమ్మసాని సుబ్బారావు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బ్రహ్మసాని అనే ఇంటి పేరును ముసునూళ్ల గోత్రంలో చూడొచ్చు. ములసాని అనే ఇంటి పేరు చింతలపూడి గోత్రంలో కనిపిస్తుంది. మేడసాని అనే ఇంటి పేరు తాటిపాల, పోగునూళ్ల గోత్రాల్లో చూడొచ్చు. ఈ ఇంటి పేరుతో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. సుమారు 600కు పైగా అష్టావధానాలు చేసిన మేడసాని మోహన్ కమ్మ ప్రముఖుడే. ఈయన గురించి ఇప్పటికే మనం ఒక ప్రత్యేక ఎపిసోడ్ ప్రసారం చేశాం.
యలసాని అనే ఇంటి పేరు విప్పర్ల గోత్రంలో కనిపిస్తుంది. లకంసాని అనే ఇంటి పేరును తాటిపాల గోత్రంలో చూడొచ్చు. ఈ ఇంటి పేరు కలిగిన లకంసాని చక్రధర్రావు ప్రముఖ రచయిత. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సేవలందించారు. ఈయన 1939 జూలై 3న పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో రైతు కుటుంబంలో సుబ్బాయమ్మ, సత్యనారాయణమూర్తి దంపతులకు జన్మించారు. లక్కమసాని అనే ఇంటి పేరు ఆరుట్ల గోత్రంలో కనిపిస్తుంది. వేమసాని అనే ఇంటి పేరును ముసునూళ్ల గోత్రంలో చూడొచ్చు. సుగసాని అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో కనిపిస్తుంది. దీన్ని సుభద్ర గోత్రంలో చూడొచ్చు. ఇలా కమ్మవారిలో ఒక్కో ఇంటి పేరుకు ఒక్కో చరిత్ర ఉంది. ఇలాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఇంటి పేర్లు చాలానే ఉన్నాయి. మరికొన్ని ఇంటి పేర్లు, వాటి వెనుకున్న చరిత్ర, ఆ ఇంటి పేరుతో మనకు కనిపించే ప్రముఖుల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.